చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పంచాయతీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని నగర పంచాయతీ కమిషనర్ రాజును ఆదేశించారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ 49 వర్కర్స్ ఉన్నారు. సాలరీ వర్కర్స్ క్లీన్ చేయడానికి కదా 49 వర్కర్స్ రోజు ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి మేడం? మార్నింగ్ 5:30 రిపోర్ట్ అవుతున్నారు. అంటే ఇవన్నీ అటెండెన్స్ మొట్ట పెట్టుకొని అవగాహన లేకుండా అటెండెన్స్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారా? మామూలుగా ఈవెంట్స్ పార్టీ and today 2 photos they have shown. What school area are we trying to chestaro that permanent solution రావడానికి టైం పడుతుంది. టెంపరరీ సొల్యూషన్ the other point is ఇక్కడ ఆయన చూపిస్తున్నారు కామన్ పబ్లిక్ యాక్సెస్ ఉన్న ఏరియాలో అంతా క్లీన్ గా ఉంటారు. సఫిషియెంట్ గా వాట్ ఇస్ ద పౌడర్ యు ఆర్ యూజింగ్, ఏమేం ప్రోటోకాల్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు తీసుకోవాలి. స్ప్రేయింగ్ చేయట్లా, ఫాగింగ్ చేయట్లా, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ ఏరియాలో. How frequently you are doing spraying? I came majorly for sanitation measures. There are any yards or dump places we are చేశారు, ఎన్ని క్లీన్ చేశారు, PRO నాట్లో ఎన్ని క్లీన్ అవుతున్నాయి. మరి మీరు ప్రైవేట్ ఇంటి సాయంత్రం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటారా? చాలా చదువుతారా? తింటున్నారా? మామూలు రోజు అందరూ తింటున్నారా? చిక్కీ చిన్న చిన్న